అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బుల్ రేసింగ్ క్లబ్. మీరు చూస్తున్నారండి రెండు పళ్ళ దూడలను బేటా వేస్తున్నారు. శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణ ఆశీస్సులతో కసెట్టి బాలయ్య గారి పెద్ద ఓబయ్య గారి రెండు పళ్ళ కోడలండి. బాగా వ్యవసాయం చేసాయి. మంచి సైజులో ఉన్నటువంటి ఈ దూడలను మొట్టమొదటిసారిగా బేటాలు వేస్తున్నారు. మన ఛానల్ బుల్ రేసింగ్ క్లబ్ తరఫున ఓబయ్య గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇట్లాంటి బలమైన అందమైన ఒంగోలు గిత్తలను మరిన్ని చూడడం కోసం ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు. ఒక్కసారి నాది కాదనుకుని కొడితేనే ఇలా ఉంటే ఊరు నాది, జనం నా వాళ్ళు, వాళ్ళ సమస్య నాది, వంశం నాది అని కొట్టానంటే నీ అబ్బ 10 తరాల వంశంలో మగబిడ్డ పుట్టాలంటేనే భయపడతాడు. చెన్ను పోయిన కదా చెండాడు కసిటి చెండాడు ఎద్దులు ఇద్దరు ఎప్పుడు బాబా కసిటి బాబయ్య కసిటి కసిటి పెద్ద బాబయ్య అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న రెండు పళ్ళ కోడెల మొదటి బేట శ్రీ కసెట్టి పెద్ద ఓబయ్య గారు, యాపరాపల్లి గ్రామం, మైదుకూరు మండలం, కడప జిల్లా వారి రెండు పళ్ళ కోడెలు మొట్టమొదటిసారిగా బేట వేస్తున్నారండి. శ్రీ కసెట్టి పెద్ద ఓబయ్య గారు వారి రెండు పళ్ళ కోడలండి, యాపరాపల్లి, మైదుకూరు మండలం, కడప జిల్లా వారి గిత్తలను మొట్టమొదటిసారి బేట వేస్తున్నారండి. రెండు పళ్ళతో ఉన్నాయి, 60 ఇంచుల సైజులో ఉన్నాయి.
మైదుకూరు నియోజకవర్గం, మైదుకూరు టౌన్, మైదుకూరు పట్టణం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి యాప్రాపల్లి. కసెట్టి పెద్ద ఓబయ్య గారి 2 పళ్ళ గిత్తలండి. ఎద్దులకు శిక్షణ ఇస్తున్నారు 2 పళ్ళ విభాగంలో పాల్గొనడం కోసం. ఇవాళ మొట్టమొదటిసారిగా కట్టారండి. మంచి ప్రదర్శన ఇస్తున్నాయండి 2 పళ్ళ గిత్తలు. ఒక్క మనిషి సారథ్యంలో ఉన్నప్పటికీ బెదిరిపోలేదు, అల్లరి చేయడం లేదు, చక్కగా ప్రదర్శనిస్తున్నాయి. శ్రీ కసెట్టి ఓబయ్య గారు, పెద్ద ఓబయ్య గారు, యాప్రాపల్లి, మైదుకూరు మండలం, కడప జిల్లా అండి. మైదుకూరు నుంచి 4 కిలోమీటర్లు మాత్రం యాప్రాపల్లి. పెద్ద ఓబయ్య గారి గిత్తలండి. బాగా వ్యవసాయం చేసిన గిత్తలండి. అన్ని రకాల పనులు చేసాయి. సాళ్ళ మీద చక్కగా సేద్యం చేసిన గిత్తలు. ఐదు క్వింటాల రాయితో బేటా వేస్తున్నారండి. గిత్తల ప్రదర్శన ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి. గిత్తలు నచ్చినట్లయితే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
10 అయింది. రెడీ. గిత్తల ప్రదర్శన నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అన్న వీడియోను. శ్రీ కసెట్టి పెద్ద ఓబయ్య గారి గిత్తలండి, 2 పళ్ళ గిత్తలు. తొలిసారిగా ఈరోజు బేటాలు అలవాటు చేస్తున్నారు. పళ్ళుడ ఉన్నప్పటి నుంచి బాగా వ్యవసాయం చేసిన గిత్తలండి. ఇప్పుడు ప్రస్తుతానికి 2 పళ్ళలతో ఉన్నాయి. సాలు మీద సేద్యం చేసిన మంచి సేద్యగాళ్ళు, సాలు మీద నడిచిన గిత్తలు, మంచి కోడెలు. మిత్రులందరూ, రైతు సోదరులందరూ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఒక మనిషి సారథ్యంలోనే, మనిషి ఆధీనంలోనే ఎద్దులు గిత్తలు అల్లరి చేయకుండా కరెక్ట్గా ప్రదర్శన ఇస్తున్నాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ ఎట్లా తోలే లాస్ట్ వరకు కూడా ఇప్పుడు సమయం 14 నిమిషాలు అయిందండి. అట్లాగనే తోలుతున్నాయి. ఫస్ట్ తోలినట్టే లాస్ట్ వరకు కూడా. పద్నాలుగు నిమిషాలకు 18 బార్లు తోలకం తోలడం జరిగింది. 250 అడుగుల కోట్లో. రైట్. అందరికీ నమస్కారం అండి. శ్రీ కసెట్టి శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణ ఆశీస్సులతో కసెట్టి బాలయ్య గారి ఓబయ్య గారి 2 పళ్ళ కోడలండి. యాప్రాపల్లి గ్రామం, మైదుకూరు మండలం, కడప జిల్లా. వారి 2 పళ్ళ కోడలు ఇవాళ మొట్టమొదటిసారి బేటా వేయడం జరిగింది. వారి టీం, వారి బృంద సభ్యులు శ్రీ కసెట్టి ఓబయ్య గారు, బాలయ్య గారి ఓబయ్య గారు, ఈయన ఓనరు. చంద్రాయుడు అన్న గారు వాళ్ళ అబ్బాయి. రైట్. 2 పళ్ళ దూడలు మొట్టమొదటిసారిగా బేటా వేయడం జరిగింది. 18 బార్లు తోలారు 14 నిమిషాల్లో.
దానా ఎందుకు నేను పక్కన ఉండలేదా వాడు 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 జరపదు చిన్నోడు నీళ్ళు తినేది అది తినకూడదు అది చేస్తా చెట్టు వీటికి వేలు